నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు దౌర్జన్యంగా ఎలా చేసుకుంటూ వస్తున్నారో, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అసెంబ్లీకి వెళ్ళి దొంగతనంగా సైన్ చేసి రావటం, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగిన విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అధికారం ఉన్నప్పుడు దాచుకోవటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అసెంబ్లీకి వెళ్ళి దొంగతనంగా అది కూడా వెళ్ళి సైన్ చేసి రావటం, అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళకి ఇంకా దొంగతనం అంటే వెనతో పెట్టిన విద్య. ఇంకా ఈ రోజున అసలు స్పీకర్ గారు గౌరవమైన సభలో ఈ విధంగా వీళ్ళ గురించి చెప్పుకోవటం నిజంగా చాలా బాధాకరం అనేదే. వాళ్ళ మాటల్లో కూడా మనకు అదే కనిపిస్తుంది. క్వశ్చన్స్ అయితే అక్కడ పెడుతున్నాము, మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. ప్రజాప్రతినిధులుగా మీరు కర్మ కొద్దీ ఎన్నికయ్యారు 11 మంది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాడంట, గవర్నర్ గారు వచ్చిన రోజే మీరు వెళ్ళి ముందు రాబోయే సెషన్స్ కూడా సంతకాలు పెట్టేసిరండి అని. మరి ఆ విధంగా ఈయన ఎందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడంటే వాళ్ళు చేసేవన్నీ పిచ్చి పనులు అలానే ఉంటాయి. వీళ్ళు వెళ్ళి ఏం మాట్లాడతారో, ఏం మన కొంప ముంచుతారో, మనం చేసిన అన్నీ కూడా దొంగతనాలు, దోపిడీలు అంతా కూడా ఒక్కటి కూడా మంచి కార్యక్రమం ఒక్కటి లేదు. మరి ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళు ఎక్కడ మాట్లాడతారో అని భయం వేసినట్లుంది జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పుకోవాలంటే నిజమైన కారణం ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఈ 11 మంది ఎమ్మెల్యే తనతో కలిపి జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది, మిగతా ఉన్న 10 మందిని ఎందుకు అసెంబ్లీకి వెళ్ళనీయకుండా చేస్తున్నాడు అనంటే, వీళ్ళు ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడతారో, అక్కడ వాళ్ళు ఏంది క్వశ్చన్స్ వస్తాయో, వీళ్ళు ఎలా దానికి రియాక్ట్ అవుతారో తెలియక అసలు వెళ్లకుండా ఉంటేనే పోతుంది, అసలు మీరు మాట్లాడకుండా ఉంటేనే పోతుంది, అసలు మీరేం మాట్లాడొద్దు. ఈ రోజున ఈ వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఒకవైపు శ్యామల, వీళ్ళంతా కూడా నా కొంపని కొల్లేరు చేశారు. ఇక ముఖ్యంగా నా ఆత్మ అన్నీ అనుకున్న విజయసాయి రెడ్డి ఏం చేశాడు, చివరికి నిట్ట నిలువున ముంచేశాడు జగన్మోహన్ రెడ్డిని. చూస్తూనే ఉన్నా. అతను వచ్చేసి జైలు మేటు 16 నెలలు కలిసి జైల్లో ఉండి అసలు అధికారంలో ఉన్నప్పుడు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏం చెప్తాడు, విజయసాయి రెడ్డిని అడగండి, నా ఆత్మ అతనే అని చెప్తాడు. మరి ఈ రోజున ఆ ఆత్మ ఏం చెప్పింది, అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు. మరి ఈ మనసులో ఏంటో, ఈ స్థానాలేంటో, జగన్మోహన్ రెడ్డి ఏమో మీడియా ముందుకు వచ్చేసి అందగాడు చందగాడు అందంగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారని మాట్లాడతాడు. ఆయన వచ్చేసి మనసులో స్థానం లేదని అంటాడు. ఇంకో అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం ఉందని అంటాడు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ పిచ్చి మాటలు నిజంగా అందరూ మింగుతున్నారా ఏంటి లండన్ మందులు అన్నట్లు ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని చూస్తే ఇక్కడ అతను క్లియర్గా చెప్పాడు, మద్యానికి సంబంధించిన మాఫియా మొత్తం కర్మాకర్త క్రియ విక్రాంత్ రెడ్డి అనేసి ఇరికించేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని పోనివ్వకుండా అసెంబ్లీకి చేయటానికి కారణం ఏ నిజాలు, ఏ విధంగా వీళ్ళకి కొత్తగా వచ్చారు, ట్రైనింగ్ లేదు. ఏ రోజు కూడా మనం ఇంతవరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎంపికైన తర్వాత ఏ రోజున ఒక్క ఎమ్మెల్యే కాబట్టి ఒక్క ఎమ్మెల్యేని మీడియా ముందుకు వచ్చాడా, ఒక్క రోజన్నా మాట్లాడారా? ఎంతసేపటికి అంబటి రాంబాబు, లేకపోతే ఎవరైతే గోరంట్ల మాధవ్ ఉన్నాడో అతను, లేకపోతే గుడివాడ అమర్నాథ్, ఇంకా వీళ్ళే కనిపిస్తున్నారు. రోజా, శ్యామల, వీళ్ళే కనిపిస్తున్నారు, ఇంకెవ్వరు కనిపించరు. వీళ్ళు తప్పించి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజున సరే నెక్స్ట్ టైం మనం ఇంకా కొంచెం ఈ 11 మందిని మంచిగా ఉందాము, ప్రజలతో మమేకం అవుదాము, వాళ్ళ ఇబ్బందులు చూసుకుందాము. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, హాస్పిటాలిటీ బాగాలేదా, లేకపోతే అక్కడ ఉన్న రోడ్ల, నీటి సమస్య, త్రాగునీటి సమస్య, లేకపోతే అక్కడ ప్రజలు ఏ విధంగా దేని గురించి ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించినవన్నీ కూడా మనం సెషన్స్ జరుగుతున్న అసెంబ్లీలో వెళ్ళి మన వాయిస్ మనం ఇద్దాం ప్రజల తరపున, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు అనే జ్ఞానం ఇంత కూడా లేకుండా దొంగ సంతకాలు చేసి రావటం అనేది ప్రతి ఒక్కరు ఈ రోజున ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళంతా కూడా తల దేనికేసి కొట్టుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏంటి ఇంత సన్నాసులు ఎంచుకున్నాము మనం, ఏం తప్పు చేసాం, ఇది పెద్ద తప్పు, ఓటేసి తప్పు చేశాము. ఎందుకు వేసాం ఓటు అంటే ఏదో వరగబెడతారు, ఏదో ఎలగబెడతారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన 2019 నుంచి 24 వరకు ఏదో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాము అని ఎక్కడో ఆశ ఉంటుంది కదా, ప్రలోభాలకు గురయ్యి ఆశతోటి గెలిపించారు. ఈ రోజున ఏం చేశారు, వీళ్ళంతా కూడా దొంగల్లాగా అసెంబ్లీలో వెళ్ళి దొంగ సంతకాలు పెట్టొచ్చారు. నిజంగా ఎంత సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి 10వ తరగతిలో పరీక్ష పేపర్లు కొట్టేశాడు. ఆ రోజు ఒక పెద్ద సంచలనం. ఆ రోజున మొన్న చూస్తే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని తెచ్చారు విజయవాడ. ఆవిడేమో పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్తుంది. విజయవాడ పబ్లిక్ స్కూలు విద్యార్థిని చూడటానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి పాపం ఎంతో నాటకీయ పరిణామంతో అదంతా కూడా జరిగింది. మరి వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో పరువు ప్రతిష్టలు మొత్తాన్ని కూడా కోల్పోయి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కూడా దిగజార్చి
ప్రతి ఒక్కటి రాజకీయాలను ఏ విధంగా వీళ్ళు దిగజార్చారంటే 2019 నుంచి 24 వరకు ఈ రోజున కోర్టు కూడా గట్టిగా చెప్పేసింది, భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఫోటో మార్ఫింగ్ దగ్గర నుంచి భయంకరమైన బూతుల రాజకీయానికి స్క్రిప్ట్లు ఇచ్చారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఏదైతే పోస్టులు ఉన్నాయో పెట్టారు. అసలు విజయవాడలో చూస్తే ఆ రోజున పోలీస్ అధికారే నివ్వెరపోయాడు. ఏంటి అసలు ఇది, మేమే అసలు తలదించుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంటే ఎంతోమంది దొంగలతో చూస్తూ ఉంటారు, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ మాటలు అవన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా నిస్సిగ్గుగా చాలా జుగుప్సాకరమైన భాష, ఇంతకంటే ఇంకా దిగజారేది ఏమీ లేదు, ఇలా కూడా ఉండిద్దా అనేది ఆ రోజున వాళ్ళు కొత్తగా వేదికగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా చీ ఎంత భయంకరంగా చేశారో 2019 నుంచి 24 వరకు అనిపించే విధంగా ఉంది. ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళు చేసిందంతా కూడా దొంగ పరిపాలన, అన్నీ కూడా దోచుకోవటం దాచుకోవటం, భూమిని వదలలేదు, నీటిని వదలలేదు, ఎక్కడ వదిలేరు వీళ్ళు, బియ్యాన్ని వదలలేదు, రైతుల్ని రైతుల్ని ప్రతి ఒక్కటి కూడా లాగేసుకుని చిన్నపిల్లల చిక్కీల దగ్గర నుంచి కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది కోడి పెట్టిందా ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి, ఆ కోడి కూడా పాపం బాధపడిందంట, ఇదేంట్రా బాబు నేను పెట్టిన గుడ్డు మీద ఈయన ఫోటో ఏంటి అని. అలా ఉంది. మరి కోడి కూడా పాపం బాధ వేసింది కదా, దాంది కదా గుడ్డు. అవును. మరి కనీసం దాని ఫోటో కూడా లేదు, ఈయన ఫోటో వేసుకున్నాడు. ఈ రోజున ఈయన ఫోటో వేసుకోవటం వల్లే అమెరికాలో కోడిగుడ్లు కొరత వచ్చిందంట. మరి ఈయన ఫోటో ఉన్నాయి, కొంచెం అక్కడ పంపిస్తాడో మరి ఏం చేస్తాడో అందరూ అదే చర్చించుకుంటున్నారు. కోడిగుడ్లు కొరత వచ్చింది అమెరికాలో, జగన్మోహన్ రెడ్డి వేసిన బొమ్మలు పంపిస్తే ఆ ఫోటోల్ని ఉన్నవి కోడిగుడ్లు, ఆ కొరత తగ్గిద్దని చెప్పుకుంటున్నారు. మరి అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి అండుకో చూస్తుంటే నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చక్కగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు ఎలా నడిపించాలని బాబుగారు ఆలోచన విధానం, అందుకు నిలువెత్తు సాక్ష్యం సైబరాబాద్ మనం చూస్తున్నాం. అప్పట్లో ఒకప్పుడు అసలు తొండలు కూడా గుడ్లు పెట్టడానికి పనికిరాని విధంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతో దేనికి అసలు పనికిరాదు అనుకున్నది ఈ రోజున కోట్లకి పడగలెత్తారు ప్రతి ఒక్కరూ కూడా. కొన్ని వందల వేల మంది ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు గడిస్తూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. మరి అదే విధంగా కూడా మళ్ళీ అలానే బిల్గేట్స్ని కలిసి మళ్ళీ అమరావతికి జీవం పోయాలి, మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవాలి అని ఆలోచన ఉంటే మరి మీరు గెలిచారు ఏదో 11 సీట్లు. అవును. మరి తప్పు ఒకసారి 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో జరిగింది, నాశనం చేశారు. మరి ఇప్పటికైనా మరి మనం ఇలా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నామే, మరి ఏదో ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాము అనే ఆలోచన లేకుండా ఇంకా ఈ దొంగ సంతకాలు చేయటం ఏంటి, ఈ దొంగతనంగా అసెంబ్లీకి రావటం ఏంటి, చక్కగా డోర్ దగ్గరకు వచ్చేసి సంతకం పెట్టేయటం వెళ్ళిపోవటం కనిపించకుండా ఇలా ఉంది. ఈ రోజున స్పీకర్ గారు మాట్లాడిన మాటలు వింటుంటే నిజంగా చాలా బాధాకరం. వీళ్ళ పేపరు, వీళ్ళ సాక్షి పేపరు ఛానలు, నేను చెప్పాడు పోసాని కృష్ణమురళి నాకు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా కూడా సాక్షి వాళ్ళు ఇచ్చారని. మరి ఈరోజు సునీల్ యాదవ్ కూడా అది చెప్తున్నాడు, ఏమని సాక్షి పేపర్లో రాసిన రాతలన్నీ కూడా ఎవరైతే సునీల్ యాదవ్ తల్లి వివేకానంద రెడ్డికి ఇద్దరికి కూడా ఏదో సంబంధం ఉందని చెప్పేసి క్రియేట్ చేశారు, అదంతా కూడా విచారణలో లేదు అని చెప్పి తేలింది. మరి సాక్షి పేపర్ ఎందుకు రాస్తుందని, సాక్షి పేపర్ పనే అది, ఉన్నవి లేనివి రాసుకుంటా కూర్చుంటారు వాళ్ళు ప్రతి ఒక్కటి. మరి అసెంబ్లీ సాక్షి ఈ రోజున వీళ్ళు దొంగ సంతకాలు చేసి వెళ్ళారు కదా, మరి ఒకప్పుడు అదే అసెంబ్లీ సెషన్కి సంబంధించి ట్రైనింగ్, కొత్త ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ సంబంధించి అసలు ప్రోగ్రామ్ జరగలేదు, చేద్దామని చెప్పి అనుకున్నారు, డేట్ అయి పెట్టుకున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల అది జరగలేదు. మరి ఏం జరిగింది, స్పీకర్ గారు డైరెక్ట్గా వెళ్ళి వెంకయ్య నాయుడు గారిని అతిథిగా ఆయన్ని ఆహ్వానిద్దామని చెప్పి వెళ్ళారు. మరి దానికి వీళ్ళు కోట్లు ఖర్చు పెట్టేశారు, ఈయన ఫ్లైట్లో వెళ్ళొచ్చాడని చెప్పేశారు. ఎంత సిగ్గుచేటది అసలు. జరగని దానికి వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులు. ఆ కార్యక్రమం జరగకుండానే ఆడుదాం ఆంధ్రాలో చూసాం కదా 100 కోట్లు ఎలా చేశారు. మరి వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు చేసిన పనులు ఎదుటి వాళ్ళ మీద రుద్దటమే జగన్మోహన్ రెడ్డి అండుకో పని. ఈ రోజును చూస్తే నిజంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు మరి జరిగిన తప్పుకి పశ్చాత్తాపడతారా అంటే పడే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. మరి వీళ్ళు మరి ప్రజలు ఆగ్రహానికి గురయ్యి మరి ఈ ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిందో మరి మళ్ళీ తిరిగి ఏదన్నా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి అధికారం ఈ 11 మంది కూడా అటు వెళ్ళిపోతారా అనేది కూడా ఈ రోజున చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ. నమస్తే.